హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజైతే నేను చికెన్ కర్రీ నా స్టైల్లో ఎలా చేస్తానో ఒకసారి చూడండి. రెసిపీని అయితే షేర్ చేస్తున్నాను, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇది సూపర్ టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇందులో కొబ్బరి ఎక్కువగా యూస్ చేయను. చాలామంది అయితే కొబ్బరి యూస్ చేస్తారు, నేనైతే యూస్ చేయకుండా చేస్తానండి. మా ఇంట్లో అందరికీ ఇది ఇష్టము. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చికెన్ కర్రీ ఈ స్టైల్లో ఒకసారి. ప్లీజ్ కామెంట్ చేయండి మీరు రీక్రియేట్ చేసి రెసిపీని. సో ముందుగా అయితే నేను మంచిగా చికెన్ తీసుకొని సాల్ట్ వేసుకొని మంచిగా కడుక్కొని పక్కన పెట్టుకుంటాను. తర్వాత నూనె తీసుకొని పచ్చిమిరపకాయలు వేసుకొని తర్వాత ఆనియన్స్ ఎర్రగడ్డలు వేసుకొని బాగా మంచిగా కొద్దిగా కలర్ వచ్చేంత వరకు, చూసారు కదా, ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మీకు సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. యాక్చువల్గా వేసుకున్నప్పుడు కొద్దిగా వాటర్ కలుపుకొని వేసుకుంటే నూనె అనేది చిట్టపట్ట అని పైన పడకుండా ఉంటుంది. వేసుకున్న తర్వాత మంచిగా కలర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. దాని తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి మీకు సరిపడేంత. నేనైతే ఎక్కువ వేస్తానండి టమాటాలు. మంచిగా అది స్మాష్ అంటే గుజ్జు అయ్యేంత వరకు టమాటాలు వేసుకొని మంచిగా యాడ్ చేసుకోవాలి. చూసారు కదా అండి, టమాటాలు అన్నీ కూడా బాగా ఉడికిపోయినాయి. ఉడికిపోయిన తర్వాత ఒక స్పూన్ వచ్చేసి మిరప్పొడి, మీకు సరిపడా, ఇంకా పసుపు పొడి, ఇంకా వచ్చేసి గరం మసాలా, ఇంకా నేనైతే ఆచి చికెన్ మసాలా యూస్ చేశానండి. మీకు ఇష్టం వచ్చిన మీరు చికెన్ మసాలా అయితే యూస్ చేసుకోవచ్చు. అది కూడా ఎంత క్వాంటిటీ అంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ యూస్ చేసుకోవచ్చు, అంటే ఒక అర్ధ కేజీ చికెన్కి. తర్వాత బాగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకొని మంచిగా కలుపుకొని ఆ గుజ్జు అంతా కూడా చికెన్కి పట్టేంత వరకు కొద్దిగా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత మీరు పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా కొద్దిసేపు మంచిగా, అంటే కింద అడుగంటకుండా మంచిగా కలుపుకుంటూ ఉండాలి. కలుపుకున్న తర్వాత కొద్దిసేపటికి వాటర్ వేసుకోవాలి. నేను ధనియాల పొడి వేయడం మర్చిపోయినాను, సో మళ్ళీ వేస్తున్నాను. ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకోవచ్చు, అది ఆప్షనల్ అండి, వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు. తర్వాత వాటర్ వేసుకొని మంచిగా మీరు ఉడకపెట్టుకోవాలి. చికెన్ మంచిగా కుక్ అయ్యేంత వరకు, ఇంకా నూనె పైకి తేలేంత వరకు. దాని తర్వాత నేను ఎక్కువ ఇంకా కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకున్నాను. సో అంతేనండి, మీ చికెన్ కర్రీ తయారు. చికెన్ అయితే చాలామందికి ఇష్టము. ఈ మధ్య అయితే చాలామంది తినడానికి భయపడుతున్నారు. సో మీరు ఒకసారి చూసి షాప్కి వెళ్ళినప్పుడు చికెన్ మంచి క్వాలిటీ ఉందా లేదా అనేది చూసి మీరు తీసుకోండి. సో తప్పకుండా మీరు ఈ చికెన్ కర్రీని ట్రై చేయండి. నేనైతే దోశలోకి వేసుకొని తిన్నానండి. మీరు కూడా అన్నంలో తినచ్చు, దోశలో తినచ్చు, రోటీలో తినచ్చు. సూపర్గా ఉంటుంది ఈ కర్రీ. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్. ప్లీజ్ సబ్స్క్రైబ్, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఇంకా మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్.